హాయ్ అండి. న్యూ ఇయర్ రోజు మేము గండిపేట మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇదైతే ఎంట్రన్స్. దీని నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇందులోంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. ఇక్కడ చూసారా వాటర్ ఎలా ఉందో, కింద వాటర్లో నడుస్తుంటే చాలా బాగుంది. వాటర్ ఫ్లో అనేది ఉందన్నమాట కొద్దిగా. సో వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అయితే ఐడియా లేదు, బట్ అటువైపు ఇటువైపు పైప్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది కదా, సో బ్రిడ్జ్ నుంచి అటువైపు వెళ్ళాలన్నమాట టెంపుల్కి. గుడికి వెళ్తుంటే అడవిలో వెళ్తున్నట్టు ఒక ఫీల్ అయితే వచ్చిందనమాట. సో చూడ్డానికి కూడా అలానే ఉంది. ఒక ఫారెస్ట్ మధ్యలో ఒక టెంపుల్ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వైబ్స్ వచ్చినాయన్నమాట. సో టెంపుల్ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుందండి. మీరు దగ్గరలో ఉంటే గండిపేట మైసమ్మ టెంపుల్ తప్పకుండా చూడండి. ఇక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి. ప్రదక్షిణలు చేసుకొని ఇంకా దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ దర్శనం టికెట్ 10 రూపాయలు ఉందండి. టికెట్ తీసుకున్న వాళ్ళని అమ్మవారి గర్భగుడి లోపల అయితే పంపిస్తున్నారు అన్నమాట. సో అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూడవచ్చు. ఇక టికెట్ లేని వాళ్ళని గర్భగుడి బయట నుంచి అమ్మవారిని చూపించి పంపించేస్తున్నారు. అమ్మవారిని చూసారు కదండి. అమ్మవారి దీవెన ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇక పక్కనే ఇంకొక అమ్మవారు ఉన్నారనమాట. అక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అమ్మవారిని అయితే మొక్కొని బయటకు వచ్చేసామండి. ఇక బయట అయితే ఫొటోస్ తీసుకున్నాం మేము. న్యూ ఇయర్ రోజు ఇదేనండి మా ఫ్యామిలీ ఫోటో. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ మా ముగ్గురు శారీస్ చూసారా, సేమ్ డిజైన్ బట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.